రాసారు. ఆవిడ సంతకం వేరు అండ్ 2వ తారీఖు రాస్తే ఇప్పుడెలా బయటకొచ్చింది? అది గూడా ఆవిడ ఇక్కడ లేని టైంలో ఎలా బయటకొచ్చింది? నిజంగా ఇవన్నీ గూడా డౌట్లు రకరకాలుగా అందరికీ ఉన్నాయి. ఈవెన్ పావని గారు గూడా అదే ప్రస్తావించారు. సరే మరికొద్ది సేపట్లో కవిత గారే డైరెక్ట్‌గా దీని గురించి మాట్లాడతారు కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఇతర పార్టీలు గానివ్వండి, లేకపోతే కొన్ని మీడియా ఛానెల్స్ గానివ్వండి, దీని మీద అత్యుత్సాహం చూపిచ్చి లేనిపోనివి సృష్టిస్తున్నారు. కుటుంబాల్లో లేని తగాదాలు సృష్టిస్తున్నారు అనేది పావని గారి వర్షన్. ఈవెన్ కొద్దిసేపటి క్రితము డీకే అరుణ గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా. గతంలో రేవంత్ రెడ్డి గారు అలాగే కవిత గారు కలిసి బిజినెస్ చేసిన, వ్యాపారాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా వాళ్ళిద్దరు 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఈ లెటర్‌లో ఉన్నటువంటి సారాంశం ఏముంది అంటే, ఆ లెటర్‌లో ఉన్న సారాంశం ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ సభ ఎందుకు జరిగింది? సభ ఉద్దేశం ఏంది? సభలో ఏం జరగబోయింది అనేది అదే రాసిండ్రు. ఆడేం పెద్ద రాజకీయ దుమారం జరిగేటువంటి అంశాలు ఏం లేవు కూడా. ఇంకోటి ఏంది, డాడీ నువ్వు ఫామ్ హౌస్ కి పరిమితమైన, కొంతమంది లీడర్లకి పరిమితమైన, కొంతమంది టచ్ లో లేవు, ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉన్నారు, ఎమ్మెల్యేల వాళ్ళకు కనెక్టివిటీ లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా నిర్మమాటంగా రాసిండ్రు. దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ కి సంబంధించింది లేదు, ఇంకేది లేదు. ఆ అంశాన్ని కూడా పెద్ద పట్టించుకోవడానికి రాజకీయంగా చేయాల్సిన అంశం కూడా ఏమి లేదు. ఇక దాంట్లో ప్రశ్నిస్తాం, చేస్తాం, మేము ఇంకేదో చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా. ఆ అన్నట్లు విషయానికి కేటీఆర్ గారు రోజు అంటున్నారు మేము ప్రశ్నిస్తాం కడిగేస్తాం అని అంటున్నారు కదా. ఆ ప్రశ్నించేది ఏందో చెల్లి సోదరే సంధించింది ఆ ప్రశ్నలు. ఆ ప్రశ్నల కన్నా సమాధానం చెప్పండి. మీరు ఎట్లానో ప్రజా సమస్యల మీద మీకు తెలియదు కాబట్టి, ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఈ విషయంలో మాట్లాడుతాం. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? మీకు ఒక బిడ్ ఉంటది, మీరు ఒక పొజిషన్ లోకి వస్తారు, డాడీ ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటదని ఇంట్లో చెప్తారా, లేకపోతే బిడ్ వచ్చి బయటకు వచ్చి నానా నువ్వు ఇట్లా చేయలేదు గట్లా చేసేది ఉండే అని చెప్తాదా? చెప్పండి ఒకసారి. చెప్తా. అదే చెల్లె నేను ఏమంటున్నా, ఒక 25, 26, 27 ఈ 3 తారీఖులలో ఏమన్నా మీటింగ్లు ఏమైనా జరిగితే ఆ మీటింగ్లు ఎందుకు జరుగుతాయి మీకే తెలుస్తాయి. రేపన్నాడు మేము ఎవరో చెప్పట్లేదు. దానికి ఏ విధంగా సన్నాహాలు చేసుకున్నారు, వాళ్ళు ఎవరేం చేసుకున్నారు, అవి ఇంటర్నల్ గా పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. మనం డిబేట్లలో మాట్లాడుకొని మనమేదో లేనిది ఉంది అని చెప్పుకునేది ఏం లేదు. ఆడ వాస్తవాలు, వాస్తవ పరిస్థితులు మనం చూస్తున్న మీడియా పరంగా కూడా చూస్తున్న విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. మీడియా ముఖంగా నేను వాస్తవాలు చెప్పదలుచుకున్నా. నేను 2-3 రోజుల క్రితమే హరీష్ అన్న గారిని పర్సనల్ గా కలవడం జరిగింది, రామన్న గారిని పర్సనల్ గా కలవడం జరిగింది. వాళ్ళ ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. కేసీఆర్ గారు తెలంగాణకు శ్రీరామ రక్ష. మళ్ళా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలందరూ సీఎం గా చూడాలనుకుంటున్నారు. అది మన ధ్యేయం, మన లక్ష్యంగా మనమందరం పనిచేయాలని పావని అని నాకు కూడా చెప్పిండ్రు. మీరు ఎందుకు లేనిపోని నిందలు ఇస్తున్నారు పార్టీ మీద, పార్టీలో ఉన్న నాయకుల మీద? పావని గారు, మీరు కేటీఆర్ గారు హరీష్ రావు గారిని కలిసి వాళ్ళిద్దరు మాట ఒకటే. ఇక్కడ కవిత గారి మాట వేరనేది మనం మాట్లాడుతున్నాం. నిందలేమన్నా వేసినాం మేము? ఎవరం నిందలేయలే తల్లి. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు నిందలు కాదు. నేనేమంటున్నా, ఆ లెటర్ లో ఏముందో ఆ ప్రశ్నలకు సమాధానము అన్న చెప్పాలి. అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అన్న చెప్పాలని నేను అంటున్నా. నేను మీ లెటర్ల గురించే మాట్లాడుతున్నా, నేను వేరే సబ్జెక్ట్ మాట్లాడతలేదు. నేను ఆ లెటర్ ఇక అది లెటర్ రాసిన వాళ్ళు, ఆ లెటర్ వాళ్ళు బయటికి రిలీజ్ చేసిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళ పిఏలు రిలీజ్ చేసిండ్రా, పిఆర్ వాళ్ళు రిలీజ్ చేసిండ్రా అనేది తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు మీ అదే అంటున్నా. నేనేమంటున్నా, ఎవరికైనా ఎవరిదైనా ఒకటే సమాధానం. అవును కానీ నిజమే, వాళ్ళ అందరి మనసులో ఉన్నదే రాసిండ్రు. ఆడ తప్పేముంది? ఆడ కొత్తగా రాజకీయంగా అంశం ఏం రాసింది ఏం లేదు. ఆడేమో నేను రాజీనామా చేస్తున్నా అని రాయలేదు, నేను కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పి రాయలేదు, ఇంకేదో నేను పార్టీలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి రాయలేదు. ఏం లేదు, పార్టీ మన పరిస్థితి ఇట్లా ఉంది, మన క్యాడర్ ఇట్లా ఉంది, మన క్యాడర్ ఇట్లా మాట్లాడుకుంటుంది అని చెప్పి అక్కడ ఉన్న పరిస్థితిని ఆమె వివరించింది సభలో. ఇప్పుడు ఏం చేశారు? రాసిర్లే ఆ లెటర్ మీరు ప్రిపేర్ చేసిర్లే కానీ అట్లాంటి వాట్సాప్ యూనివర్సిటీ తయారు చేస్తున్నారు కానీ సృష్టించిండ్రు. దాన్ని ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిండ్రు. కవితక్క ఏ విధంగా రాస్తారో కూడా మీకు తెలుసు. అందులో సగం తెలుగు సగం ఇంగ్లీషు యాడ్ చేసి కవిత
లెక్క రాస్తుందా అన్న? మీరు ఏమో టిఆర్ఎస్ ఎవరికి పార్టీలే తెలుసు, ఉన్నారు, మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీలే ఉద్యమ నాయకుడి లాగా ఉన్నారు. ఆ ఉద్యమ నాయకుడి లాగా ఒక్కసారి ఆలోచించండి. ఒక ఉద్యమ నేనేమంటున్నా, నీ ఉద్యమ నాయకుడిగానే మాట్లాడుతున్నా. ఆడ అక్క ప్రశ్నించింది, మాట్లాడుతుందా? అక్క ప్రశ్నించింది, ప్రశ్నలకు సమాధానం చెప్తా అయిపోతుందని నేను అంటున్నా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు క్యాడెట్ అక్క ప్రశ్నించిందా ప్రశ్నించలేదా అనేది అక్క వచ్చిన తర్వాతనే చెప్తది. ఆ లెటర్ ఏంటి, ఆ లెటర్ ఎవరు సృష్టించిండ్రు, ఆ లెటర్ సారాంశం ఏంటి అనేసి అక్కనే చెప్తది. కొన్ని నిమిషాలలోనే మీకు నిజాలేందో అబద్ధాలేందో అన్ని తెలుస్తాయి అన్న. అసలు మీరు ఏందనుకుంటారంటే కేసీఆర్ గారిని ఎట్లా ఉన్నా దెబ్బతీయం. కేసీఆర్ గారికి ప్రజాదరణ ఎక్కువైంది. మళ్ళా ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కూడా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చినా కూడా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడతారు అనే ఉద్దేశంతో మీరు ఇవన్నీ ఫేక్ లెటర్లు సృష్టిస్తారు. అది మీ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు నెరవేర్చలేకనే ప్రజా పాలన చేయలేకనే ఇలాంటి ఫేక్ ప్రచారాలను సృష్టిస్తున్నారు. రైట్, ఒక్క నిమిషం పాల్గొనండి. అయితే ఇక్కడ ఎవరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇందాక నుంచి చెల్లి అడిగిన ప్రశ్నలకు అన్న సమాధానం చెప్పాలి, మమ్మల్ని ప్రశ్నిస్తాం అని ఆయన ముందు చెల్లి వాటికి ఆన్సర్ చేయాలి అంటే అక్కడ ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. అక్కడ చెల్లి ప్రశ్నించేది పార్టీ ఇంటర్నల్ విషయాలు, వాళ్ళు మీ ఇంటర్నల్ విషయాలే రాసుకున్నారు. మేమేమంటున్నాము, ఫస్ట్ మీరు చేసుకోండి, మీరు దాని తర్వాత మమ్మల్ని ప్రశ్నించరు కానీ అని చెప్తున్నాం. మేము కూడా అదే చెప్తున్నాము. అన్నని ఏమంటున్నాం అంటే నేను ప్రశ్నిస్తా అంటున్నావు కదా, నువ్వు ప్రశ్నించేది ఏముందో చెల్లి చెప్పిన దానికి సమాధానం ఆ తర్వాత మిగతా వాటికి మాట్లాడదాం. ఇంకోటి, అక్కడ ఉన్నటువంటి అంశాల్లో ఏది కూడా రాజకీయ అంశం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయాల్సిన అంత కర్మ మాకు పట్టలేదు. ఎందుకు అంటే అక్కడ స్వయంగా అక్కడ జరుగుతున్నటువంటి లుకలుకలకే సమాధానం ఈ లెటరు. కానీ దాన్ని ఇక మేము కాదు అని అంటే కాదు అనుకుంటే మీరు కాదు, 2 రోజులు అయితే మొత్తం మా వైఫల్యాలు ఏముంటాయి, మొత్తం ఉన్నదంతా ఊడ్చుకొని పోయిండ్రు, దాన్ని సమకూరుస్తున్నారు. నేను నోరు తెలిస్తే పావని గారు నేనేమంటున్నా అది ఫేకా ఒరిజినలా అనేది, ఫేకా ఒరిజినల్ అనే రాసిన వాళ్ళు చెప్తారు. కల్వకుంట్ల కవితమ్మ గారు చెప్తారు ఫేకా ఒరిజినల్ అనేది. నువ్వు కాదు నేను కాదు చెప్పేది. అది కూడా కొద్దిసేపు క్లారిటీ వస్తే నువ్వే చెప్తున్నావు. నేనేమంటున్నావు, నేను అదే అంటున్నా, నేను కూడా అదే చెప్తున్నా. మేమేమంటున్నాం అంటే ఈరోజు అంశం ఏముంది, ఆ లెటర్ విషయంలో అంశం, ఆ లెటర్ అవునా కాదా అనే తెల్లమైనప్పుడు దాని విషయం మాట్లాడుకోము. ఈ రోజు టాపికే అది కాబట్టి టాపిక్ లో రాజకీయ అంశాలు లేవు, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే అంశాలు లేవు, కాంగ్రెస్ పార్టీ దాని వల్ల వచ్చే లాభం లేదు, దానివల్ల ఏదో మీ కార్యకర్తలు చింతలు చేస్తారని ఇంకా కూడా లేదు. అది మీ పార్టీలో ఉన్నటువంటి ఇరుకుల విషయాన్ని వాళ్ళు బయట పెట్టుకున్నారు. అది మీ అంతర్గత విషయం, మాకు అవసరం లేదని చెప్తున్నాం మేము. అట్లాంటి ఫేక్ యూనివర్సిటీలు అట్లాంటి వ్యవస్థనే మాత్రం నడవాలనేది అతి త్వరలో మీకు ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సిసిఎస్ ఈ మధ్యలో ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలుసు కదా. అట్లాంటి ఫేక్ ఎవరెవరు అకౌంట్లు ఉన్నావో అవన్నీ ఆడనే తెలిసినాయి. ఈడ మాతోనే అవసరం, మాకు అట్లాంటి అవసరమే లేదు. ప్రజలను ముంచే పాలన తీసుకురావడం, మీ అవసరాలే తెలంగాణ